1965లో జరిగిన జనసంఘ మహాసభల స్మృతుల్ని స్మరించుకునేలా ఏకాత్మ మానవ దర్శన్ జాతీయ మహాసభ పునఃస్మరణ సదస్సు విజయవాడలో జరగనుంది. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నేటి నుంచి 2 రోజులు నిర్వహించనున్న ఈ సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీజేపీ మూల సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇచ్చిన ఏకాత్మ మానవ దర్శనాన్ని అధికారిక మార్గదర్శక సిద్ధాంతంగా విజయవాడలోనే ప్రకటించారు. ఏకాత్మ మానవ దర్శన్ కు 60 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ పునఃస్మరణ సదస్సును బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. సదస్సులో తొలి రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, సీనియర్ నేత రామ్ మాధవ్, చరిత్రకారుడు ముదిగొండ శివప్రసాద్, ప్రభుత్వ సలహాదారు సతీష్ రెడ్డి తదితరులు పాల్గొనున్నారు. రెండో రోజు బీజేపీ సహసంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. 1965 ఏకాత్మ మానవత మీద అప్పట్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు విజయవాడలో ఇందిరాగాంధీ ఈ మున్సిపల్ స్టేడియంలో ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. దానికి గుర్తుగా 60 సంవత్సరాల తర్వాత ఇదే ప్లేస్లో పెట్టాలని చెప్పేసి గౌరవ శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు ఈ ప్లేస్లో పెట్టడం జరిగింది. ఆ పాత జ్ఞాపకాలన్నీ మెమరీ వేసుకుంటూ ఇంత ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ఏంటంటే ఇది ప్రజా సభ కాదు. ఇది ముఖ్యంగా ఏంటంటే పార్టీ సిద్ధాంతాల మీద ఎవరికైతే గౌరవం ఉంటుందో వాళ్ళు ఆ రోజు జరిగిన ప్రతిపాదన మళ్ళీ నెవరేసుకుంటూ సిద్ధాంతాలు బీజేపీ సిద్ధాంతాలు ఎలా ఉంటాయి వాటికి వక్తలు వస్తారు. ముఖ్య అతిథిగా తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి గారు రాబోతున్నారు. ఆయన ఇక్కడ మన విగ్రహాన్ని ఓపెన్ చేస్తారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిది 9:30కి. 10 గంటలకి ఇక్కడ మళ్ళీ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేస్తాం. 10:30కి ఇక్కడ సభ స్టార్ట్ అవుతుంది.